హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రిస్క్రిప్షన్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎర్రర్స్ ఇన్ ప్రిస్క్రిప్షన్. ఓకే, ఎర్రర్స్ ఇన్ ప్రిస్క్రిప్షన్లో ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అబ్రివేషన్. ఇది వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. డాక్టర్ గారు మనకి ఎంత ఎంజీ ఇచ్చారు, 500 ఎంజీ, 250 ఎంజీ, 600 ఎంజీ ఎంత ఇచ్చారు అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు ఇచ్చారు, వన్స్ ఇన్ ఏ మార్నింగ్ ఇచ్చారా, వన్స్ ఇన్ ఏ నైట్ ఇచ్చారా, అంటే ఇప్పుడు ఎట్లా రాశారు, నేమ్ ఎలా రాశారు, ఇప్పటికి మాంటెక్స్ ఎల్సీ అని రాస్తారు, ఇదైతే వన్స్ ఇన్ ఏ నైట్ ఇస్తారు. సో ఇలా ఇది వచ్చేసి యాంటీహిస్టమైన్ డ్రగ్ లీవోసిట్రజిన్ నైట్ ఇస్తారు, కొంచెం స్లీపీగా ఉంటుంది కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అబ్రివేషన్స్ చెక్ చేసుకోవాలి. డ్రగ్ నేమ్ ఎలా రాశారు, ఏ టైంకి రాశారు, ఎంత డోస్ రాశారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది వచ్చి ఫస్ట్ ఎర్రర్. సెకండ్ ఎర్రర్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డ్రగ్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, డ్రగ్స్ ఉంటాయి. ఎట్లుంటాయి, సమ్ డ్రగ్స్ లైక్ లుక్ అలైక్, సౌండ్ అలైక్ అనమాట. ఎలా ఉంటాయి, లుక్ అలైక్, సౌండ్ అలైక్. చూడటానికి ఒకలాగే ఉంటాయి, అలాగే లుక్ అలైక్, సౌండ్ అలైక్. చూడటానికి ఒకలాగా ఉంటాయి, పలకడానికి ఒకేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి, డిజిటాక్సిన్, డిగాక్సిన్. ఓకే, ఇది చూడండి ఒకేలాగా. వీటిని లాసా డ్రగ్స్ అంటారు. నెక్స్ట్ సైక్లోఫామ్, క్లోరోఫామ్. ఇలా చూడటానికి ఒకేలాగా ఉంటాయి, పలకటానికి ఒకేలాగా ఉంటాయి. సో ఇది కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్. ఇదేంటంటే ఒకటే డ్రగ్కి మల్టిపుల్ స్ట్రెంగ్స్ ఉంటాయి అన్నమాట. వన్ డ్రగ్కే మల్టిపుల్ స్ట్రెంగ్స్ ఉంటాయి అన్నమాట. అదొకటి కూడా చూసుకోవాలి. వన్ డ్రగ్ హ్యాస్ ఎ మల్టిపుల్ స్ట్రెంగ్స్. చాలా చిన్న టాపిక్, అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి ఇది. ఇందులోంచి చాలా తక్కువ ఎంసీక్యూస్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎర్రర్, డోస్ ఆఫ్ డ్రగ్. ఓకే, డోస్ ఆఫ్ ద డ్రగ్ చూసుకోవాలి. మనకి ఇట్లా రాస్తారు డాక్టర్, ట్యాబ్, సిరప్, క్యాప్స్యూల్ ఇలా రాస్తారు. ఇవి చూసుకోవాలన్నమాట. డాక్టర్ గారు ట్యాబ్లెట్ ప్లేస్లో ట్యాబ్లెటే రాశారా, లేకపోతే సిరప్ రాశారా, సిరప్ ప్లేస్లో సిరప్పే రాశారా, ట్యాబ్లెట్ రాశారా చూసుకోవాలి. అలాగే వచ్చేసి ఇది ఒక ఎర్రర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది 1కి 2 సార్లు చదువుకొని అప్పుడు మన డ్రగ్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి డోస్ అనమాట. డోస్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎర్రర్ ఇన్ ద ప్రిస్క్రిప్షన్. డోసెస్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ అకార్డింగ్ టు ద ఏజ్ అనమాట. ఎలా అంటే అడల్ట్స్కి అడల్ట్ డోస్ ఉంటుంది, చిల్డ్రన్కి కిడ్స్ డోస్ ఉంటుంది. ఓకే, ఇది కూడా డోస్ ఆఫ్ ద డ్రగ్స్ అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6th ఎర్రర్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవి ఎలా ఉంటాయంటే, ఇది ఫుడ్ తర్వాత తీసుకోవాలా, ఒక డ్రగ్ ఫుడ్తో తీసుకోవాలా, వితౌట్ ఫుడ్ తీసుకోవాలా, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా, విత్ మిల్క్ తీసుకోవాలా, వితౌట్ మిల్క్ తీసుకోవాలా, లేదా ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలా. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పేషెంట్కి ఫార్మసిస్ట్ ఇవ్వాలి, ఎర్రర్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా ఫుడ్తో తీసుకోవాలి, కొన్ని వితౌట్ ఫుడ్ తీసుకోవాలి, కొన్ని ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి, కొన్ని మిల్క్తో తీసుకోవాలి. కొన్ని డ్రగ్స్ లైక్ టెట్రాసైక్లిన్స్ మిల్క్తోని తీసుకోకూడదు. టెట్రాసైక్లిన్స్ షుడ్ నాట్ గివ్ విత్ ద డైరీ ప్రోడక్ట్స్. మిల్క్తో తీసుకోకూడదు బికాస్ ఇట్ కంటైన్ కాల్షియం. ఓకే, కీలేషన్ వచ్చేది. టెట్రాసైక్లిన్స్ డు నాట్ గివ్ విత్ ద మిల్క్. ఇది వచ్చే సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి కీలేషన్.
ఓకే, ఇది చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్టే. టెట్రాసైక్లిన్ షుడ్ నాట్ టేక్ విత్ ద మిల్క్ ఆర్ షుడ్ నాట్ టేక్ విత్ ద డైరీ ప్రొడక్ట్స్. ఓకే, ఇంకొన్ని డ్రగ్స్ వచ్చేసి ఎంటీ స్టమక్స్తోనే తీసుకోవాలి. దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ ద ప్రిస్క్రిప్షన్. ఓకే, నా క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అబ్రివేషన్స్ చూద్దాము. థ్యాంక్ యూ.